మన పుట్టుక ఎందుకు ఇలా జరిగిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది దేవుడి ఆట కాదు, ఇది మన గత జన్మ తీర్పు. గరుడ పురాణం ప్రకారం మన పుట్టుక యాదృచ్ఛికం కాదు. గత జన్మలో చేసిన ప్రతి పని ఈ జన్మ రూపాన్ని నిర్ణయిస్తుంది. మన ఆత్మ ఎప్పుడూ చావదు, శరీరం పడిపోదు. ఆత్మ మాత్రం కర్మల భారంతో మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఒక జన్మలో చేసిన మంచి పనులు మరో జన్మలో సుఖంగా మారుతాయి. కానీ చేసిన చెడు పనులు బాధలుగా, కన్నీళ్లుగా, శిక్షలుగా తిరిగి వస్తాయి. మంచి చేసే మంచి కుటుంబం, మంచి జీవితం. చెడు చేసే అనారోగ్యం మరియు అంతులేని బాధలు. ఇవి శిక్షలు కాదు, కర్మల ప్రతిఫలం. ఈ జన్మలో మనం ఎవరిని బాధ పెట్టామో, ఎవరిని మోసం చేశామో, ఎవరిని కిందకి నెట్టామో అన్నీ లెక్క పెట్టబడతాయి. అదే లెక్క మన రేపటి పుట్టుకను నిర్ణయిస్తుంది. అందుకే గరుడ పురాణం మనకు ఒక భయంకరమైన సత్యాన్ని చెబుతుంది. జీవితం తాత్కాలికం, కర్మ మాత్రం వెంటాడుతుంది. అందరూ మంచి చేయండి, లేదంటే ఈ జన్మ కంటే భయంకరమైన మరో పుట్టుక మీకోసం సిద్ధంగా ఉంటుంది.